ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మీలో చాలామందికి కెమెరా తెలుసు కదా, బహుశా మీ మొబైల్లో కూడా కెమెరా ఉంటుంది. కెమెరా ఎప్పుడు పిక్చర్స్ చేస్తుంది, కానీ కెమెరా నిర్ణయించదు ఏ పిక్చర్ తీయాలో. కెమెరా వెనకాల ఉన్న కెమెరా మ్యాన్ నిర్ణయిస్తాడు. అదేవిధంగా మన కళ్ళు కూడా వ్యవహరిస్తాయి. మన కళ్ళు దేన్ని చూడాలి, ఎంతసేపు చూడాలి, ఎలా చూడాలి నిర్ణయించేది కళ్ళు కాదు, కళ్ళు వెనకాల ఉన్నటువంటి బ్రెయిన్. ఆ బ్రెయినే కనుక సరిగ్గా లేకపోతే ఈ కళ్ళు ఎంత దరిద్రమే అవుతాయో ఒకసారి ఆలోచించండి. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో స్పష్టంగా వ్యవహరించారు. ఎలాగంటే కళ్ళు యొక్క శరీరానికి దీపం లాంటిది అని అంటున్నాడు. ఆ దీపమే చీకటి అయిపోతే ఈ శరీరం ఇంకెంత చీకటిగా ఉంటుంది అని ఆయన మాట్లాడాడు. దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని అంటే, మన యొక్క వైఖరి గనక సరిగ్గా లేకపోతే, మన యొక్క ఆలోచన దృక్పథం గనక సరిగ్గా లేకపోతే మన చూపు చాలా దరిద్రం అవుతుంది. అది పాపానికి దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి మన యొక్క వైఖరి దృక్పథం అనేది చాలా పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నాడు. చాలామంది కళ్ళుని తిడుతూ ఉంటారు. కొన్ని మతాల్లో అయితే కన్ను పాపం చేస్తే కన్ను పీకేయి అని అంటారు. సమస్య కన్ను కాదు చేసేది, పాపం మనమే, మన బ్రెయిన్ చేస్తుంది. కాబట్టి మనం పవిత్రంగా ఉండాలని దేవుడు దాని నుంచి చెప్తూ ఉన్నాడు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, కళ్ళు ఉన్నవాడికి కళ్ళు విలువ తెలియదు. కళ్ళు లేనప్పుడే కళ్ళు విలువ తెలుస్తూ ఉంటుంది. కళ్ళు ఉన్నటువంటి మనం కళ్ళని ఎలా వాడుతున్నాం అనేదాన్ని ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్లో చాలా స్పష్టంగా ఒక మాట రాశారు 119వ కీర్తనలో. ఏమనంటే, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానని. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే మన బ్రెయిన్లో పనిచేస్తుంటుందో అప్పుడు మనకు అర్థమవుతుంది దేన్ని ఎలా చూడాలి అని. మరి మీరు దేవుని వాక్యాన్ని అలా కలిగి ఉన్నారా? ఒకవేళ లేకపోయినట్లయితే కళ్ళున్నా కూడా ఆత్మీయంగా గుడ్డితనంలో ఉన్నట్లే. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని అనుదినము చదవగలిగినట్లయితే నీ వాక్యమే నా పాదమునకు దీపమని అదే కీర్తన 119, 105లో చూడగలుగుతాం. అలాంటి వెలుగు కలిగినటువంటి జీవితాన్ని మనందరం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి జీవితం మీకు కూడా కావాలా? అయితే ఒక నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? ప్రభా, నీ వాక్యాన్ని నేను అనుదినము చదువుతాను ప్రభా, నీ వాక్యానుసారంగా జీవిస్తాను. ఆ విధమైన నిర్ణయం తీసుకుంటారా? ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? కలిసి ప్రార్థన చేద్దాం. నీత ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవా, మా ప్రభా, మేము ఎప్పుడు ఎక్కడ ఎలా జీవించాలో నాయన మాకు బోధించడానికి నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. మా కళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రభా, బుద్ధికరంగా బతకాలి అని అంటే, జ్ఞానయుక్తంగా జీవించాలంటే నీ వాక్యం మాకు ఎంతో అవసరం ప్రభా. నాయన నీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఎవరైతే ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు ప్రభా, దానికి కట్టుబడి జీవించడానికి సహాయం చేయమని యేసే నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్, ఆమేన్. భౌతికంగా మీరు బాగానే చూడగలుగుతున్నా మీరు ఆధ్యాత్మిక అంధకారంలో జీవిస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు అలా ఉన్నట్లయితే వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఆయన మీ యొక్క ఆధ్యాత్మిక నేత్రాలను తెరుస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యాన్ని అనుదినము ధ్యానించినట్లయితే వెలుగులో మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ఈ విషయంలో మీకు ఏదైనా సహకారం కావాలా? వెంటనే మాకు ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీతో మాట్లాడతారు.